మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన తీర్మార్ మల్లన్న గురించి మనందరూ తెలుసు. 10 సంవత్సరాల అధికారంలో కేసీఆర్ని కూడా ఎదిరించిన వ్యక్తి. ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు. సో ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. పల్లా రాజేశ్వరరావు గారి మీద ఓడిపోవడం జరిగింది. మళ్ళీ మన జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి మంచి మెజార్టీతో గెలుపొందాడు. విదేశాల్లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఆ ఎన్నికల కౌంటింగ్ ఉన్న అధికారులకు ఫోన్ చేసి తీర్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి స్వయంగా ఫోన్ చేసి అడగడం, ఆ ఫోన్ మాట్లాడే వ్యక్తి దగ్గర పక్కనే మల్లన్న కూర్చొని ఉండడం. సో మనందరికి ఇప్పుడు సాక్షాత్తు తీర్మార్ మల్లన్న బహిరంగ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. రేపు జరిగే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్వయంగా నేనే దగ్గరుండి ఓడిస్తా అని చెప్పి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు తీర్మార్ మల్లన్న. సో తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక ఎమ్మెల్సీగా పదవిని ఇప్పుడు కొనసాగుతూ, సో ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బాగా ఆలోచించండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం గమనిస్తే రేపు కానీ జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఓడించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నారు, కానీ వీళ్ళకే మనస్పర్ధలు ఉన్నాయి. ఏ ఒక్కడు కూడా బయట చెప్పట్లేదు. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఇప్పుడు తీర్మార్ మల్లన్న స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు తీర్మార్ మల్లన్న స్వయంగా ఒక మినిస్టర్నే అన్నాడంటే, ఆ రోజు మల్లన్న నామినేషన్ రోజు దగ్గరుండి కోమటిరెడ్డి గారు నామినేషన్ ఇచ్చాడు. ఆయన దగ్గర ఉన్న అప్లికేషన్ శ్వేతపత్రం పట్టుకుంటూ స్వయంగా లోపల తీసుకెళ్ళిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఉప ఎన్నికల తర్వాత ఎంత పెద్ద వీళ్ళ మధ్యన సంఘర్షణ జరిగి ఉంటుంది. అసలు ఎందుకు వీళ్ళకి తేడాలు వచ్చినాయి? తీర్మార్ మల్లన్న స్ట్రైట్ కడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీగా ఉన్న ఓట్లు మా బీసీలు కట్టే పన్ను వల్లే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందని చెప్పన్నాడు. బీసీని ఎవడన్నా తప్పుగా మాట్లాడితే పూర్తి స్థాయిలో ఎవడైనా సరే ఖండిస్తామని సాక్షాత్తు మల్లన్న గారే మాట్లాడడం జరుగుతుంది. సో నేను అనుకున్న మల్లన్న ఏ రోజు కూడా ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలే. ఈరోజు మినిస్టర్ మీద రెచ్చిపోయాడంటే మల్లన్న 100% కోమటిరెడ్డి గారిది తప్పు ఉంది. తప్పు లేకపోతే ఈరోజు మన తీర్మార్ మల్లన్న గారు ఈ విధంగా మాట్లాడే వ్యక్తి కాదు. సో నిజంగా చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ని ఎదిరించిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. ఒకసారి కూడా మీ అందరికి వినిపిస్తూ ఉండండి తీర్మార్ మల్లన్న ఏం మాట్లాడాడు. సో ఇంత ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం ఏంది? మల్లన్న తప్పు ఉండకపోతే ఎందుకు మాట్లాడతాడు? ఒకసారి మళ్ళీ వినిపిస్తాం మీ అందరికీ నండి. క్లియర్గా చెప్తున్నాడు. ఫోన్ చేసి అడిగాడు, నేను పక్కనే ఉన్నా అని చెప్పన్నాడు. సో నిజంగా ఫోన్ చేసి అడగాల్సినంత అవసరం ఏంది? ఆ రోజు దగ్గరుండి నామినేషన్ వేయించింది కోమటిరెడ్డి గారు. ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడాడు? ఒక పక్క సపోర్ట్ చేసుకుంటేనే మళ్ళీ ఓడించాలని ప్లాన్లు ఇవన్నీ. చాలా ఘోరం ఇది. మళ్ళీ నా కోపంతో రెచ్చిపోయాడు ఈరోజు. తీర్మార్ మల్లన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ఏం జరిగినా సరే ఫస్ట్ బీసీల పక్క తీర్మార్ మల్లన్న మాట్లాడతాడు. ఒక బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల పక్కనే మాట్లాడతాడు. అండ్ ఎవరన్నా పేద ప్రజలకి మనం చాలా దిక్కులు చూసాం. మల్లన్న కొంతమందికి ఇల్లు కట్టించాడు మేడ్చల్లో. అలాగే చాలామంది డాక్టర్ చదవాలంటే డాక్టర్ కూడా ఈయన కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా హార్ట్కైనా కాళ్ళు ఇరిగినా అట్లా యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగిన వాళ్ళు కూడా స్వయంగా మల్లన్న
ఆయనకు వస్తున్న ఇన్కమ్తో యూట్యూబ్లోనో లేదా బయట ప్రమోషన్స్ చేసుకుంటూ ఆయనకు వస్తున్న దాంట్లో కొంత భాగం సపోర్ట్గా అందరికీ అమౌంట్ ఇస్తున్నాడు. మనందరూ చాలా లెక్కలు చూసాం, ఆయన ఎంత సహాయం చేసాడు మనందరూ చూసాం, ఇల్లు కట్టించిన కూడా చూసాం. కానీ మల్లానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉంది. ఉస్మా యూనివర్సిటీలో నిరుద్యోగులు కూడా మల్లన్న గారికి కొంతమంది పానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలాసార్లు అర్ధరాత్రులు మల్లన్న ఆఫీసు బద్దలుగా పగలగొట్టినప్పుడు కూడా వచ్చి మల్లన్నకి మద్దతునిచ్చింది ఎవరంటే ఆ రోజు మన యూనివర్సిటీ కాలేజీలు, ఓయూ యూనివర్సిటీ కాలేజీలు అర్ధరాత్రి కూడా మల్లన్నకి సపోర్ట్గా నిలబడ్డారు. జైల్లో పెట్టినప్పుడు కూడా మల్లన్నకి అండగా నిలిచింది వాళ్ళ కుటుంబానికి ఓయూ స్టూడెంట్లే. ఎందుకు? ఎస్సీ ఎస్టీ బీసీల పక్కన, నిరుద్యోగుల పక్కన ఫస్ట్ మాట్లాడే వ్యక్తి మల్లన్న గారు. సో ఈరోజు మల్లన్న ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడంటే మటుకి లోపలే ఒక బీసీ నాయకుడు ఎదుగుదల చూసి ఓర్చుకోలేక తొక్కాలన్న ప్లాన్తో మల్లన్న మీద భారీ కుట్ర చేస్తున్నారు. సో ఈరోజు మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఇది ముందే మాట్లాడితే ఇంకా బాగుండేది. ఈ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోకుండా ముందే మాట్లాడుతుంటే ప్రజలు ఇంకా కొంత అలర్ట్ అయ్యేవాళ్ళు. సో కొద్దిగా లేటుగా చెప్పాడు, కానీ ఇన్ని రోజులైన అబద్ధం దాచుకోలేడు మనసులో, ఉన్న వాస్తవాన్ని చెప్పేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజ స్వరూపం ఈరోజు పూర్తిగా బయటపడిపోయింది. సో ప్రజలారా, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదర్స్కి ఎదురు లేదు, తిరుగులేదని కొంతమంది సవాల్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మాట్లాడిన మల్లన్నది విన్నారుగా, సాక్షాత్తు స్వయంగా మీరే. నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా తీర్పిస్తారో ఒకసారి ఆలోచించుకొని మీకు బాగా నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి నెక్స్ట్ రేపు జరిగే ఎన్నికల్లో. థ్యాంక్ యూ.